ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అమ్మ కుర్చీ వాళ్ళు నేను మీతో షేర్ చేసుకోపోయే టాపిక్ పార్ట్ 2 అండి. ఇది నర్సరీ పార్ట్ 2 చేస్తానని చెప్పాను కదా, ఇండోర్ ప్లాంట్స్ కోసం అని. ప్రీవియస్ వీడియో మీకు అవుట్డోర్ ప్లాంట్స్ కోసం చేశాను. మీకు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది ఇండోర్ ప్లాంట్స్ కోసం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ మీ అమ్మ కుర్చీ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మీకు ఇంకా మంచి మంచి వీడియో అప్డేషన్లో రావాలంటే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి, వాటి కాస్ట్ ఏంటి, ప్రతి ఒక్కటి చూపిస్తాను. చూద్దామా? అండ్ దిస్ ఈజ్ అవర్ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. నర్సరీలో చూసారా, ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్, క్యాక్టస్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇవన్నీ. అలాగే ఇవి కూడా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. మీరు ఇంకా టేబుల్ మీద బుక్ షెల్ఫ్లో అంటే మీ స్టడీ రూమ్లో అలా ప్లేస్ చేసుకోవడానికి ఈ ప్లాంట్స్ చూసారా. అలాగే ఇవి బయట తగిలించుకోవడానికి, ఇవి బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్కి రెండింటికి యూజ్ అవుతాయంట. మీ ఇంట్లో మనకు కొంచెం పెద్ద సైజ్ కావాలంటే ఇవి బోన్సాయి ప్లాంట్స్ అంటారు కదా, వీటిలో టైప్ అనమాట ఇవి. చూసారా, దీని కాస్ట్ వచ్చి 2500 అంటారు దీని కాస్ట్. ఎందుకంటే పెద్దదిగా తీశారు కాబట్టి. ఇంకా చూపిస్తారు. అలానే ఇక్కడ ఫ్లవరింగ్ కూడా ఉన్నాయి ఇండోర్లోనే. చూసారా, చాలా బాగున్నాయి. మోస్ట్ ఆఫ్ ద వైట్ ఎందుకు పెడుతున్నారంటే కప్స్, వైట్ అనేది ప్లెజెంట్ కోసం కదా, ప్లెజెంట్గా అనిపిస్తుంది కాబట్టి. ఈ మొక్క చూసారా, ఇది కూడా ఫ్లవరింగే. చూసారా, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. లుక్ ఇదైతే ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ కప్స్ అనమాట. మీకు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అంటే ఇండోర్ కంటే డెకరేటివ్గా అంటే బాగుంటుంది కదా, వాళ్ళు దానికోసం కప్స్ కూడా ఇక్కడే అమ్ముతున్నారు మీకు. చూసారా, ఇవన్నీ కప్స్ అనమాట, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కప్స్, ఫ్లవర్ వాజెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ చూసారైతే మీకు ఒక కప్ టైప్లో ఉంటుంది, మొక్క నాటింది. 2 డిజైన్స్ ఉన్నాయి వీటిలో. 2 ప్లాంట్స్ని పెట్టినారు, మనం కావాలంటే తీసుకోవచ్చు. చూసారా, చాలా బాగున్నాయి. అంటే మనం ఈ కప్స్ తీసుకొని వేరే మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. పదండి, ఇక్కడ కూడా ఉన్నాయి. చూసారా, ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే కావు, కానీ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ బాగుంటాయి. ఇవి మనం టీవీ దగ్గర ప్లేస్ చేసుకోవడానికి, డైనింగ్ టేబుల్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి. చూసారా, 300 రూపీస్ అంట ఒక మొక్క. చాలా అంటే ఇవి ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి మీకు చూసినట్టయితే. అంటే ఇవి కూడా, ఇది లీవ్సే ఫస్ట్ గ్రీన్గా వచ్చి తర్వాత పింకిష్గా మారుతాయి ఈ లీవ్స్. చూసారా, మీకు అన్నీ చూపిస్తాను, చాలా బాగుంటాయి మీకు. చూసారా, ఇవి కూడా ఇవి ఇండోర్ ప్లాంట్స్. ఇవి చాలా బాగా పెరుగుతాయి. నేను మా ఇంట్లో కూడా ఉంది అనమాట ఈ ప్లాంట్ అనేది. ఇవి ఆకులు పెరుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు ఈ స్టెమ్స్ అనేవి ఊడిపోయినా మళ్ళీ పెరుగుతాయి. 250 రూపీస్. అలాగే ఈ ప్లాంట్స్ చూసారా, డిఫరెంట్ కలర్ అనమాట. ఫస్ట్ గ్రీన్ వచ్చి తర్వాత లైట్ గ్రీన్ అయిపోతాయి అంటే కలర్స్. ఇవి 100 రూపీస్ కాస్ట్. చూసారా, అలాగే ఇక్కడ కొన్ని మొక్కలు చూపించున్నారు. ప్లాంట్స్ చెప్పాను కదా మీకు, పాట్స్ అని. చూసారా, బోన్సాయి ప్లాంట్స్లో ఇవి కొన్ని టైప్స్. చూసారా, ఇది చూసారా, ఇంతకుముందు మీకు ఆ కప్స్లో చూపించాను కదా, ఆ మొక్కలు అనమాట ఇవి. ఇవి ఎక్కువ పెరగవు కానీ చూడడానికి లుక్ బాగుంటాయి ఇవి. చూసారా, ఇవి ఒక 300 రూపీస్ అంట ఈచ్ ప్లాంట్ ఇది. అలాగే మీకు ఇక్కడ ప్లాస్టిక్లో కూడా ఉన్నాయన్నమాట. మీరు పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోవాలన్నా వాటి కాస్ట్తో పాటు. చూసారా, పాట్స్ అనమాట ఇవన్నీ, ప్లాస్టిక్ పాట్స్ ఇవి. వాటికి ప్లేట్స్ కానీ అన్నీ డెకరేటివ్గా ఇచ్చున్నారు. చూసారా, ఇవి మార్క్ స్టిక్స్ అంటారు అనమాట. అంటే మనకి ఏవైతే అల్లుకుంటాయో ఆ మొక్కలకి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట, స్టిప్గా అల్లుకోవడానికి. చూసారా, ఇవి ఒక ప్లాంట్, ఇవి ఇండోర్ అవుట్డోర్ రెండింటికి. ఇవి కూడా చూసారా 650. అలాగే మనకి చిన్న చిన్న పాట్స్ ప్లాంట్స్ ఉంటాయి కదా, నేను మీకు చూపిస్తాను ఆ ప్లాంట్స్ కోసం అనేది పాట్స్ అనమాట. లవ్ గ్రోస్ హియర్ అంట. చూసారా, చాలా బాగుంటాయి ఇక్కడ. అంటే దాని థీమ్స్లో పెట్టారు ఇవి. ఇక్కడ చూసారైతే ఒక మొక్కలాగా పెట్టారు. అలాగే ఒక మబ్బులు వచ్చినట్టు, వర్షం వచ్చినట్టు కూడా పెట్టారు ఇక్కడ. ప్లెయిన్గా కూడా ఉన్నాయి. సరే, ఇంకా బాగున్నాయి. ఇంకా ఇవైతే డక్ షేప్లు అంటే బాతులాగా చాలా బాగున్నాయి. ఇవి కొన్ని ప్లాంట్స్ ఇలా హ్యాంగ్ చేసి వాళ్ళు బ్రీడ్ పెంచుకుంటున్నారు. చూసారా, చాలా డెకరేషన్. తులసి కోట కూడా ఉంది. అలాగే మనం హ్యాంగ్ చేసుకోవడానికి కూడా పెట్టున్నారు వాళ్ళు. ఇప్పుడు మన ఇండోర్ ప్లాంట్స్ చూద్దాం. అంటే టేబుల్ ప్లాంట్స్ అంటారు కదా వీటిని. ఇవి ఒక్కొక్కటి దీని కాస్ట్ 200 అంట. చూసారు, చాలా బాగుంటాయి ఇవి. చిన్న ప్లాంట్స్ ఎవరైతే స్టడీయింగ్ టేబుల్లో పెట్టుకోవచ్చు. అట్లానే ఎండ్లు అక్కడక్కడ డెకరేట్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. వాటర్ కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి, అలా ఎక్కువ రోజులు ఉంటాయి. ఇది క్యాక్టస్ ప్లాంట్ అంట, 350 రూపీస్. చూసారా, చాలా బాగున్నాయి. మీకు చూసారైతే వీళ్ళు కప్స్లో పెట్టేశారు. మనం కావాలంటే డెకరేట్ చేసుకోవడానికి ఇక్కడ తీసుకోవచ్చు.
చూసారా ఇవి ఒక టైప్, ఇవి కూడా 250 రూపీస్ అంటే ఒక ఈచ్ ప్లాంట్. అంటే క్యాక్టస్లోనే టైప్స్ ఎక్కువ పెట్టున్నారు వీళ్ళు. ఇవి చూసారైతే లీవ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎలా ఉంటాయంటే ఇలా ఉంటుంది ఒక మొక్క, సరే ఇలా ఆకులు స్ప్రెడ్ అయినట్టు ఉంటుంది. మీరు ఇంటిని డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇప్పుడు చేసుకోవచ్చు. వీటిలో చాలా బాగుంటాయి. అంటే ఇది తులిప్స్లో టైప్ అనమాట. ఇవి నైట్ టైంలో మంచి స్మెల్ అనేది ఇస్తుందంట ఇల్లు హౌస్ మొత్తము. ఇవి వైట్ కలర్లో ఉంది, రెడ్లో ఉంది, ఇది పింక్లో చూపించారు మనకి. 650 రూపీస్ కాస్ట్. ఇది ఇంకా పెద్దదవుతుంది. ఇది మీకు చూపించినట్టయితే మా వీడియోలో కూడా చూపిస్తాను. నేను ఒకవేళ హోమ్ టూర్ చేసినప్పుడు మీకు ఇవి చూస్తాను. అలాగే ఈ మొక్కలు కొంచెం వెరైటీగా ఉంటాయి. నేనైతే ఇంతవరకు చూసిండేది ఈ మొక్కలు. ఇవి వెనకాల సైడ్ ఇలా ఉంటాయి, అది ఫ్రంట్ సైడ్ చూసారంటే ఇలా కలర్లో ఉంటాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అలాగే తులసి కోట కూడా వీళ్ళు ఇచ్చున్నారు కొన్ని. ఇంకా ఇవి చూసారంటే ఇంకా షేడ్స్ ఉన్నాయి కదా క్యాక్టస్లోనే ఇవి కూడా మొక్కలు, కానీ ఇవి చాలా బాగున్నాయి. చూసారు లెస్ వెయిట్ ప్లాంట్, అంటే వాటర్ కూడా తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఇట్లా మొక్కలు పెంచుకోలేము, మా పిల్లలు ఇలా డిస్టర్బ్ చేస్తారనుకుంటే మీరు చిన్న మొక్కల నుంచి ట్రై చేసుకోవచ్చు ఫస్ట్. చూసారా ఈ మొక్కలు కూడా బాగుంటాయి. చూసారా చాలా వెరైటీగా ఉన్నాయి. టీ కప్స్ మనం ఇంతకుముందు చూపించిన కప్స్ ఈ ప్లాంట్స్కి బాగా యూజ్ అవుతాయి. ఇవి చూసారా అండి, వాటర్ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది, అంటే కాలీఫ్లవర్ లుక్ కనిపిస్తూ ఉంటుంది మీకు ఇది చూసినప్పుడు. చాలా బాగుంటాయి. ఇది క్యాక్టస్ ప్లాంట్స్, ఇవి చాలా బాగుంటాయి. చూసారా చాలా, అంటే నాకైతే ఇండోర్ ప్లాంట్స్ ఎస్పెషల్లీ చాలా ఇష్టము. నేను మీకు కూడా అందుకే అనుకున్నా ఒక వీడియో చేయడం వల్ల మీకు బాగుంటుందని. మామూలుగా ఇవి ఇన్ని వెరైటీస్ ఒకే చోట దొరకవు అనమాట, కాబట్టి మీకు వీడియో చేసి చూపిద్దామని నేను తీసుకున్నాను. చూసారా అందులో టైప్స్ అన్ని క్యాక్టస్ టైప్స్ ఉన్నాయి. ఇది 550 స్టార్ క్యాక్టస్ అంటారంట దీన్ని. సో చూసారా ఇలా ఉంటుంది స్టార్ టైప్లో బుషెస్గా ఇవి. అలాగే ఇవి కూడా అలోవెరా టైప్లో క్యాక్టస్ ఇవి కూడా చూసారా ఇవన్నీ కూడా. అండ్ ఇదే నా వీడియో అండి. మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అమ్మకొచ్చి థ్యాంక్ యూ. అలాగే మీకు చూపిస్తాను, అంటే మీకు ఏవైతే ఉన్నాయి కప్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా పాట్స్ అనమాట, మీకు ప్లాస్టిక్తో చేశారు వీళ్ళు ఇవన్నీ మొక్కలు పెట్టుకోవడానికి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అమ్మకొచ్చి.